నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు స్టేర్ కేస్ కాంక్రీట్ స్టార్ట్ చేసాము. ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರ, వణక్కం. సో ఇది రేషు వచ్చి 6 బ్యాగ్ సిమెంటు, 30 బాండ్లీ ఎం శాండు, 40 బాండ్లీ M20 జెల్లీ. మాది వచ్చి రేషు M20ది 1:1.5:3 వేస్తాం గైస్. మీ కన్స్ట్రక్షన్ లైన్లో ఎలా యూజ్ చేస్తారో, మిక్సింగ్ చేసే విధానము మాకు కామెంట్ చేయండి, తెలుస్తుంది. సో ఈరోజు స్టేర్ కేస్ కాంక్రీట్ మేము మ్యానువల్గా చేస్తున్నాము. చూసేవాళ్ళు చూడండి, కొంచెం క్లియర్గా నేను వీడియోలో వివరించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, చాలా బాగుంటుంది. స్టేర్ కేస్ కాంక్రీట్ ఎలా కలుపుకోవాలి, ఎలా మ్యానువల్గా ఎలా ఇచ్చేయాలి అనేది చూడండి. స్టెప్ బై స్టెప్ చాలా నీట్గా క్లియర్గా వస్తుంది. ರಮೇಶ್ ஒரு ಆಯ್ ಚೆಲ್ಲಪ್ಪ. ತಮಿಳ್ ಜನ ಯಾರು ನೋಡ್ತಾ ಇದ್ರು ನಮ್ಮವ್ರಿಗೆ ಒಂದು ಲೈಕ್ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಪ್ಲೀಸ್. ಕೈ ಕಾಮಿಸೋ ಇಬ್ಡೇನು. ஓகே. தமிழ் யார் பார்த்துன்னு இருக்கிறாங்க, ஒரு லைக் சப்ஸ்கிரைப் பண்ணுங்க. వీడియో நல்லா இருக்குது, లాస్ట్ దాకా పారుంగు. ఓకే. సో చూడండి గైస్, కాంక్రీట్ మిక్సింగ్ చాలా బాగా వస్తుంది. మాన్యువల్గా మేము మిక్స్ చేసుకున్నా కూడా క్లియర్గా జెల్లీ, ఎం శాండ్, సిమెంటు క్లియర్గా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత, బాగా కలుపుకున్న తర్వాత స్టేర్ కేస్కి వేస్తాము. ఇలాగా మాన్యువల్గా వేస్తే ఏమంటుంది, చాలా స్ట్రెంత్ అనేది బాగొస్తుంది. మనము యాక్చువల్లీ ఆర్ఎంసి కాంక్రీట్ తెప్పిస్తాము, బట్ దాంట్లో ప్రపోర్షను అంత క్లియర్గా ఉండదు. మాన్యువల్గా మనం ఏమే చేసినా కూడా చాలా బాగా క్లియర్గా వస్తుంది. కాంక్రీట్ స్ట్రెంత్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఆర్ఎంసికి మాన్యువల్కి చాలా డిఫరెన్స్ ఏమంటే, మన దాంట్లో మిక్సింగ్ విధానము, సిమెంటు, జెల్లీ ఇవన్నీ మనము క్లియర్గా ఇచ్చేస్తాం కాబట్టి చూడండి చాలా బాగా వచ్చింది. మీ కన్స్ట్రక్షన్ సైట్లో మాన్యువల్ ఎలా మిక్సింగ్ విధానము, ఎలా రేషు ఎలా యూజ్ చేస్తారు అనేది మాకు కామెంట్ చేయండి, తెలుస్తుంది. మా దాంట్లో వచ్చి 5 బాండ్లీ ఎం శాండ్, 7 బాండ్లీ 20 mm జెల్లీ, 1 బ్యాగ్ సిమెంట్. ఈ క్యాల్కులేషన్ ద్వారా మేము మెటీరియల్లో యూజ్ చేస్తాము గైస్. మీ కన్స్ట్రక్షన్లో ఎలా మెటీరియల్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. చూడండి క్లియర్గా వస్తుంది, నీట్గా మిక్సింగ్ కానీ ఇది కానీ స్టేర్ కేసు చాలా బాగా వస్తుంది. ఓకే, వీడియో మీకు అంతా బాగా నచ్చింటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ.